గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి, ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం. సో సబ్స్క్రైబర్, షేర్, లైక్, కామెంట్, లింక్ మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. ఇంటి పట్టాలు, ఇళ్ల నిర్మాణంలో దేశ చరిత్రలోనే స్థిరస్థాయిగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2.5 ఏళ్లలోనే 17,000 కాలనీ నిర్మాణంతో 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇంటి పట్టాలు మరియు 22 లక్షల ఇళ్ల నిర్మాణం పట్ల దేశ చరిత్రలో సీఎం వైఎస్ జగన్ అన్న పేరు స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. మంత్రి జోగి రమేష్. ఒక గ్రామం ఏర్పడాలంటే 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఆ గ్రామ చరిత్ర. ఈరోజు మన జగనన్న కాలనీల నిర్మాణం 2.5 సంవత్సరాల్లోనే ఒక కాలనీ నిర్మాణం, ఒక గ్రామ నిర్మాణం, ఒక మున్సిపల్ ఆ జగనన్న కాలనీ నిర్మాణం. అంటే 100 సంవత్సరాలు కలిగిన గ్రామాలు ఈరోజు మనం నిర్మించిన కాలనీలు, జగనన్న కాలనీలు 2.5 సంవత్సరాల్లోనే 17,000 కాలనీలు నిర్మాణం జరిగింది. అంటే భారతదేశ చరిత్రలో గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారి పేరు చిరస్థాయిగా మిగిలిపోయిందంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. మీరు మీ చల్లని దీవెనలు, మీ మనసు, మీ వెన్నలాంటి మనసు, అంటే సాధ్యం ఎవరికి సాధ్యం కాదన్న. ఎవరిస్తారు? ఒక 10,000 ఇల్లు కడతారు, లేకపోతే 1,00,000 ఇల్లు కడతారు. భారతదేశ చరిత్ర చూసుకోండి. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా సరే 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతూ ఇప్పటికే 9 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగి అక్క చెల్లెమ్మలు పిల్ల పాపలతో వెళ్ళి జయహో జగనన్న అని చెప్పేసి సంతోషంగా వాళ్ళు ముచ్చట పడుతూ మీ పేరు, మీ అడ్రస్ అంటే గుండెల్లో చిరస్థాయిగా నిలుపుకున్నారంటే మీకు అంటే ఆ దేవుడు మీకు ఇచ్చిన, ఆ మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ఇచ్చిన ఒక వరం ఈ రాష్ట్ర ప్రజలకి అని చెప్పేసి మిమ్మల్ని శాశ్వతంగా గుండెల్లో పెట్టుకుంటారు. మీరు ఈ చేసే మహాయజ్ఞానికి, ఈ యజ్ఞం మనం స్టార్ట్ చేసి కూడా 2.5 సంవత్సరాలు అయింది. ఎంతమంది మారీచులు అడ్డుపడినా సరే ఈ యజ్ఞం ఆగదు. మీరు ఏ విధంగా అయితే 31 లక్షల ఇళ్ల అంటే ఆ రోజు మరి పాదయాత్రలో చెప్పింది 25 లక్షలే అయినా సరే ఈ రోజున 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. 31 లక్షల మందికి ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరిగి మీ చేతుల మీదుగా అక్క చెల్లెమ్మలు సంతోషంగా 1 కోటి మంది జయహో జగనన్న అని చెప్పేసి నిందించే రోజు అతి తొందరలో ఉందని చెప్పేసి చెప్తూ అక్క చెల్లెమ్మలందరూ కూడా అన్నని మీ గుండెల్లో పెట్టుకొని రేపు రాబోయే పరిస్థితుల్లో ఎంతమంది మారీచులు అడ్డు వచ్చినా, ఎంతమంది దుర్మార్గు వచ్చినా జగనన్న మన సొంతం, జగనన్న మావాడు, జగనన్న మా అన్న, మా తమ్ముడు, మా బిడ్డగా మీరందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వంగా చూసుకుంటున్నారన్న.